కానీ అమెరికా జోక్యం చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే ఒకసారి అంటే నిజంగా భయపడ్డారా వాళ్ళు? ఎక్కడ వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీస్తారని చెప్పి? యాహ్! అమెరికా జోక్యం అనేటువంటిది నిజంగా ప్రపంచ దేశాలను నివ్వెరపరిచినటువంటి విషయమే. కానీ ట్రంప్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఆశ్చర్యపోయేటువంటి విషయం కాదు. ఆయన ఈ మధ్యన ప్రతి దాంట్లోనూ కూడా అవునన్నా కాదన్నా సరే ప్రతి విషయంలోనూ దోరుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా భారత్ పాకిస్తాన్లు డెసిషన్ తీసుకునే కంటే ముందు నేనే యుద్ధం ఆపేసాను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం. అవును. అలాగే రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా నాకు ఒక 2 నెలల సమయం ఇస్తే చాలు. ఆయన ఎప్పుడు ఫేమస్ డైలాగ్ ఏంటంటే 2 months ఆర్ 2 weeks ఈ విధంగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత నేను నా యుద్ధాన్ని ఆపేస్తున్నాను అన్నాడు. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదండి అస్సలు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసినట్లయితే రీసెంట్గా ఇప్పుడు కొన్ని అవర్స్ ముందు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే యుద్ధం ఆగిపోయింది, అవును, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. కానీ యుద్ధం ఆపవలసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఆయన పాత్ర ఏమిటి, ప్రమేయం ఏంటి ఇక్కడ? అంటే అసలు ఎందుకు బాంబు వేసాడు అన్నది కూడా అర్థం కాలేదు కదా. అది 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 ఎవరికి అర్థం కాలేదా మేజర్? అంటే ఆ బాంబు వేయడంలో ఏంటంటే పెద్దన్న పాత్ర నెంబర్ 1 ఏంటంటే మేము ఒక విషయం చెప్పాం ఇరాన్కి, మా మాట ఖాతరు చేయలేదు కాబట్టి మా యొక్క మిత్ర దేశం అయినటువంటి ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్కి మద్దతుగా మేము మీ మీద ఆ యొక్క అణ్వాయుధాలు మామూలు సివిలియన్ స్థావరాల మీద అయితే వేయలేదు. అణువాయుధాలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో వీళ్ళకి బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. ఇరాన్ చేసింది అయితే ఖచ్చితంగా తప్పే, అది అణువాయుధానికి దారి తీస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలనేటువంటిది ఈయనకు ఉద్దేశం అండి. సో ట్రంప్ యొక్క మరొక ఎజెండా మీరు చూసినట్లయితే ఆయన ప్రతి దాంట్లో కూడా నేను యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పడమే కాకుండా స్వయంగా నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయనలో కనిపిస్తుంది. ఆ తాపత్రయం బాగా కనిపిస్తుంది. ఆ తాపత్రయంలో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు, ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్లు, అలాగే ప్రీ ఆపరేషనల్ స్టేట్మెంట్లు. ఇంకా ఇక్కడ రిజల్ట్ కనిపించదండి, ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అదే రిజల్ట్ రాకుండానే కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నట్టు, అంటే పిల్లలు పాస్ అయ్యామో లేదు తెలియకుండా డిక్లేర్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ చాలా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ప్రతి చర్యకి అందులో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సో మూడో మనిషి ఎంటర్ అవ్వాలంటే దానికి కొన్ని కట్టుబాట్ల ప్రకారమే కొన్ని ఒప్పందాలు ఉంటాయి కదా. అవునండి, ఖచ్చితంగా ఈయన ప్రోటోకాల్స్ పాటించడం లేదండి. ఈయన కేవలం పెద్దన్న పాత్ర, అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఓకే, ఆయన కంట్రీ వరకు బాగానే ఉంది. కానీ వరల్డ్ జియోపొలిటికల్ సినారియో చూసుకున్నప్పుడు అమెరికాని ముందుకు తీసుకురావాలి, మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అనేటువంటి నిలబెట్టుకోవడానికి ఈయన తాపత్రయం బాగా కనిపిస్తుందండి. ప్రతి చోట ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈయన. ప్రతి చోట ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈయన హిడెన్ ఎజెండా ఏంటి అంటే ఎలాగన్నా సరే ఆ నోబెల్ శాంతి బహుమతి తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపేసానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇరాన్ ఇంకా ఆ యొక్క విషయాన్ని డిక్లేర్ చేయలేదు, కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళకి బాగా మండిపోతుంటుందిగా, వాళ్ళకి బాగా కోపం ఉంది. కారణం ఏంటి అంటే అండి, ఇజ్రాయిల్ పోరాటం చేసింది అంటే అస్తిత్వం కోసం చేసింది, అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రాంతాలను నాశనం చేసింది. ఇజ్రాయిల్ యొక్క ఇనీషియల్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకుంది. కానీ ఇరాన్ ఇంకా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వీళ్ళని నాశనం చేయడం. వీళ్ళు ఇప్పుడు పగతో రగిలిపోతున్నారు. వీళ్ళని ఎలాగన్నా సరే వీళ్ళ యొక్క ఎయిర్ బేసెస్, వీళ్ళ యొక్క బలాన్ని, వీళ్ళు మ్యాక్సిమం ఆ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ హెడ్ క్వార్టర్ మీద వాళ్ళు దాడి చేయడం అనేటువంటి జరిగింది. అది తప్ప వీళ్ళకి మేజర్ విక్టరీస్ ఏం కనిపించట్లేదండి ఇరాన్కి. అవును. కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇజ్రాయెల్ని నాశనం చేయాలి అనేటువంటి కోరిక పూర్తిగా నెరవేరలేదు. కానీ ఓ పక్కన ఇజ్రాయెల్ దాని టార్గెట్ని కంప్లీట్ చేసుకుంది, మిగిలి ఉన్నటువంటి టార్గెట్ని అమెరికా నాశనం చేసింది. ఇటువంటి సమయంలో ఇరాన్ యుద్ధం ఆపేసింది, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేసింది అన్న కొద్ది గంటలకే ఇరాన్ ఏం చేసిందంటే బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించిందండి. అంటే చాలా పరుగు పోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గారి యొక్క పరుగు పోయిందిగా. ఆయన ఏమంటున్నాడు, నేను యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు. మరి ఇరాన్ ఏ విధంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించిందండి? ఖతార్ అంటే యుఎస్ మిలిటరీ బేస్ ఉన్న యుఎస్ మిలిటరీ బేసిస్ మీద ప్రయోగించింది. ఇప్పుడు బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది ఇజ్రాయెల్ మీద అండి. మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్టెల్త్ బాంబర్లు, ఈ బంకర్ బర్స్టింగ్ బాంబర్లు ఎప్పుడైతే ప్రయోగించిందో, ఈ యొక్క F-35 అనేటువంటిది ప్రయోగించిందో, వెరీ డిజాస్టరస్ వెహికల్ అండి. అది కనీసం ఒక 4-5 ఉన్నాయంటే మొత్తం దేశాన్ని నాశనం చేసేయచ్చు. అలాంటి భయంకర అణువాయుధాలు క్యారీ చేస్తుందండి. అది అణువాయుధాలు డైరెక్ట్గా క్యారీ చేస్తుంది. అలాంటి
బాంబర్స్ని ఈ అమెరికా ప్రయోగించిన తర్వాత మళ్ళీ చూస్తే కనుక ఈ ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ దానికి ప్రతిగా దీని యొక్క స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థావరాలు నాశనం చేసింది. అయితే స్థావరాలు నాశనం చేసే కంటే ముందు జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సేఫ్టీ ప్లేసెస్కి తరలించేయడం అనేటువంటిది జరిగిందండి ఆటోమేటిక్గా. అవును, కాబట్టి వాళ్ళు వేసిన ఆ అస్త్రాలని కూడా వేస్ట్ అయిపోయినట్టు. వేస్ట్ అయినాయి. అదేంటంటే మేము అమెరికా స్థావరాల మీద దాడి చేశాము అని చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్ప అక్కడ డ్యామేజ్ అనేటువంటిది జరిగింది యాక్చువల్గా కొంచెం తక్కువే డ్యామేజ్ జరిగింది. రైట్.